బైక్ ఎందుకు ఆఫ్ అయిపోతుంది? మనకి బండే లేదు. మళ్ళీ మన బైక్ మనకి వచ్చింది. వైట్ అయిపోయింది నా కెమెరా. పడింది బైక్. 280 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ వ్యూ మీ దగ్గర రెండు ఇట్లా పడతాయి. సించన ప్యాలెస్కి హాయ్ బ్రో. డే జీరో ఎందుకంటున్నానంటే ఇప్పుడు మొత్తం ప్రిపరేషన్ జరుగుతుంది ఇక్కడ. రేపు మనం రైడ్కి వెళ్తున్నాం. ఎక్కడికంటే బెంగళూరుకి. అప్ అండ్ డౌన్ 1200 కిలోమీటర్స్ ఉండబోతుంది. సో 3 days రైడ్. అండ్ ఏమేమి చూడబోతున్నాం అంటే నంది హిల్స్, వాటర్ ఫాల్స్, కేవ్స్, మెయిన్లీ చిక్బల్లాపూర్లో ఆదియోగి చూడడానికి వెళ్తున్నాం. అది అండ్ నేను ఇప్పుడు ఏమేమి తీసుకుని వెళ్తున్నా అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది నా హెల్మెట్. టింటెడ్ గ్లాస్ తీసేసి క్లియర్ వైజర్ పెట్టుకుంటా, ఎందుకంటే నాకు డబల్ వైజర్ లేదు కాబట్టి. అండ్ ఇది చిన్ మౌంట్, నా గోప్రో పెట్టుకుంటా. అండ్ ఇది మార్నింగే ఫిక్స్ చేశాను నేను, ఇంటర్కామ్. ఇది నా టోటల్ లగేజ్ 3 daysకి. ఇది నా బైక్కి నేను టై చేసుకోవడానికి బంజీ కార్డ్స్. ఇది నా నీ సపోర్టర్స్. ఇది నీ గార్డ్, గ్లౌజెస్, జాకెట్ అండ్ రైడింగ్ బూట్స్. సో స్టార్ట్ అయ్యేటప్పుడు మనతో పాటు ఇంకొక ఫీమేల్ బైకర్ కూడా మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో మార్నింగ్ నేను తనని ఇంట్రడ్యూస్ చేస్తాను, అదనమాట. అండ్ ఇప్పుడు పడుకుని రేపు మార్నింగ్ 4 o'clockకి లెగుద్దాం. ఇప్పుడు టైం 5:09 అయ్యింది. ఇప్పుడు మేము గచ్చిబౌలికి వెళ్ళాలి. సో మనతో పాటు ఇక్కడ జాహ్నవి ఉంది. మేమిద్దరం స్టార్ట్ అవుతాం గచ్చిబౌలికి. మేరీపట్నం నుంచే కదా, మేరీపట్నం నుంచి వెళ్దాం. సో మేరీపట్నం నుంచి ఇప్పుడు వెళ్తాం. టైం వచ్చేసి 5:10 అయ్యింది. నేను ఇప్పుడు తన బైక్ పైన వెళ్తాను నా లగేజ్ తీసుకుని. బైక్ ఏమో బోల్ట్ షోరూమ్ గచ్చిబౌలిలో ఉంది. ఓకే, ఇంకా స్టార్ట్ అవుదాం. బాయ్ మా. అయ్యో ఎక్కుతున్నా. స్టార్ట్ అయ్యాం. ఇటు నుంచి నేను నడపనా లేకపోతే? అవును, కానీ మేరీపట్నం సైడ్ కదా, ఇటు వెళ్ళాలి. ఇక్కడ నుంచి 13 kilometers ఉంది గచ్చిబౌలి. సో 16 minutesలో మేము అక్కడ ఉంటాం. మొత్తం స్ట్రైట్. రాయల్ ఎన్ఫీల్డ్. ఇంకా లోపలికి వెళ్దాం. హాయ్, కీస్ ఇస్తారా? బయట ఉన్నా. ఏ కలర్? ఎల్లో. ఓకే. రెడ్ పెన్. Right, sorry, left, right. Whichever hand you show this side, the palm facing palm, this is right and this is left. ఇప్పుడు మనం ఉన్నాం గచ్చిబౌలి షోరూంలో, రాయల్ ఎన్ఫీల్డ్ బోల్ట్ షోరూమ్. సో ఇప్పుడు రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి చాలా లేట్ అయింది, ఎందుకంటే చాలామంది లేట్గా వచ్చారు. ఈ ఫోన్ ఎక్కడ పెడతామో అసలు. ఒక్క నిమిషం టైం చెప్తా ఎంతసేపు అయింది. సో 6:05 అయింది టైం. ఇప్పుడు మేమందరం రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. బయట లైనప్ అవన్నీ చూపిస్తాను. ఇంకా బయటికి వెళ్దాం, గేర్ అప్ అయిపోదాం. ఇప్పుడే వాళ్ళు ఎట్లాగా లైన్లో వెళ్ళాలి, ఇంకా
హ్యాండ్ సిగ్నల్స్ అవన్నీ చెప్పారు. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. బయట లైనప్ చూపిస్తా బైక్స్. ఇవి ఈరోజు వస్తున్న బైక్స్. నియర్లీ ఒక 23 పీపుల్ వెళ్తున్నాం. టైం 6:10 అయ్యింది. మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం వినే సాంగ్ జై శ్రీరామ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మేము శంషాబాద్కి వెళ్తాం ఫస్ట్. ఇంకా మనం జడ్చర్లకి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు చూపిస్తాను వీడియో. ఎర్లీ మార్నింగ్ రైడ్స్ క్రేజీ ఉంటాయి అసలు. ఇక్కడ మొత్తం ఫాగ్ లాగా కనిపిస్తుంది. ఫాగో లేకపోతే ఏమైనా కాల్చారో పొగనో తెలియట్లే, కానీ క్రేజీ ఉంది చూడడానికి. చాలామంది రైడింగ్ అంటే డేంజర్, అసలు ఎట్లా పడితే అట్లా నడుపుతారు అనుకుంటారు, కానీ రైడింగ్ అనేది ఎంత సిస్టమేటిక్గా నడుపుతారో తెలుసా. అసలు ఒక క్యాపిటన్ ఉంటాడు, మళ్ళీ మార్షలింగ్కి ఒక అతను ఉంటాడు, మళ్ళీ టేల్ ఒక అతను ఉంటాడు. క్యాప్టెన్ ఏంటంటే అందరినీ లీడ్ చేస్తూ తీసుకుని వెళ్తాడు డెస్టినేషన్ దాకా. మార్షల్ ఏమో ఎవరైనా స్పీడ్ లో అవుతున్నా హై అవుతున్నా పక్క నుంచి మనకి కంట్రోల్ చేసుకోండి, లేకపోతే హై అవ్వండి, వెళ్ళండి అని పుష్ చేస్తుంటారు. అండ్ టేల్ ఒకవేళ ఎవరైనా వెనకాల ఆగినా లేకపోతే ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే వాళ్ళది కంప్లీట్ చేసేదాకా వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తారు మన గురించి. మార్నింగ్ ఇక్కడ మొత్తం మార్కెట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ చాట్ పట్టా గ్రాండ్ చాట్ పట్టా గ్రాండ్. మేము వచ్చేసాం సైడ్ నగర్కి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తింటాం. మార్నింగ్ చలేస్తుంది. సో 1 o'clockకి ఫుల్ ఎండ చంపుతుంది అనిపిస్తుంది నాకైతే. హ్యూమిడిటీ అయితే చాలా ఉంటుంది. ఇక్కడ నుంచి బెంగళూరు 5:19 అట్లా ఉంది. బైక్ ఎందుకు ఆఫ్ అయిపోతుంది, ఆగో. ఇరిగిపోయింది ఫ్యూయల్. ఫ్యూయల్ పైప్ బ్రేక్ అయింది నా బైక్కి. అందరూ వెయిట్ చేస్తున్నారు నా బైక్ బ్రేక్ అయినందుకు. సో నా బైక్ ఫ్యూయల్ పైప్ ఇరిగింది కాబట్టి దాన్ని ఇక్కడ 10 kilometers రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఆ కొత్తగా ఫ్యూయల్ పైప్ వేయించుతారు కింద. అప్పుడు దాకా నేను తిన్న బైక్ ఎక్కి పిలియన్ లాగా వెళ్తా. అది రిపేర్ చేయించుకుని బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వాళ్ళకి తెచ్చేస్తారు. సో అక్కడికి వెళ్ళాక నేను నా బైక్ నడుపుతా. అప్పుడు దాకా యాజ్ అ పిలియన్. వచ్చేసాం శ్రీ మంజునాథ్ డీలక్స్ హోటల్. హ్యాజ్ ఎ పిలియన్. తన వెనకాలనే నేను కూర్చున్నాను అండ్ అందరూ వచ్చేసారు. నా బైక్ అయితే టోల్ చేసుకుంటూ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి తీసుకుని వెళ్తారు, ఇక్కడ నియర్ బై ఉన్న ప్లేస్కి. అదన్నమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తిందాం, ఆకలేస్తుంది చాలా. బ్రేక్ఫాస్ట్ వీడియో తీయలే. బ్రేక్ఫాస్ట్ వీడియో నేనైతే తిన్నాను. నేనైతే తినేసా పన్నీర్ దోశ. నేను పన్నీర్ దోశ తిన్నాను, ఇడ్లీ తిన్నా. ఓకే, నేను పన్నీర్ దోశ తిన్నా, ఇడ్లీ తిన్నా. మీరు? ఒక పన్నీర్ దోశ, మళ్ళీ ఆనియన్ దోశ. అన్నీ టేస్ట్ చేస్తున్నాం. 2.5 ఇడ్లీ.
ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇడ్లీ ఒకళ్ళు ఎంజాయ్ చేయడం. స్టార్ట్ అవుతున్నాం, కర్నూలు దాకా వెళ్తాం వితౌట్ బ్రేక్ అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. అండ్ మేమైతే గేరప్ అవుతున్నాం. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లే, ఏ బైక్ పైన వెళ్ళాలో అర్థం అవ్వట్లే. మధ్యలో ఇట్లా బ్రేక్ డౌన్ అయితే దేవుడా, నాకంటూ ఒక బైక్ లేదు ఇప్పుడు. ఫ్యూయల్ బ్రేక్, మనకి బండే లేదు, ఫ్యూయల్ ఎందుకు కొట్టిస్తాం ఇప్పుడు. ఇప్పుడు చెరుకు బ్రేక్. నాకేమైనా అమ్మేది కానీ ఇక్కడ ఏదో నా కెమెరాలో ఇది చచ్చింది. రెస్ట్ ఇన్ పీస్ అంటున్నా. సో ఎండ అయితే చాలా ఉంది, చెరుకు జ్యూస్ తాగుతున్నాం. చెమటలు గారిపోతున్నాయి, ఫుల్ డీహైడ్రేట్ అనిపిస్తుంది, అందుకని హైడ్రేట్ చేసుకుంటున్నాం. ఇది నా సెకండ్ గ్లాస్. మన బైక్ మనకి వచ్చింది. ఫ్యూయల్ది పైప్ రిపేర్ చేశారు, ఫ్యూయల్ పైప్ రిపేర్ చేసి కొత్తది పెట్టారు. సో అది ఇంకా మనం వెళ్దాం. సో ఫైనలీ మన బైక్ మనకు వచ్చింది ఆఫ్టర్ 250 కిలోమీటర్స్. అమ్మయ్యా, ఫైనల్లీ మన బైక్ మనకి వచ్చింది. వెళ్తున్నాం బిల్లా సుర్గం కేవ్స్కి. ఫుల్ లేస్తుంది రోడ్ పై నుంచి మట్టి, అసలు రోడ్ ఏం కనిపించట్లే ఫ్రంట్. రే 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 కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ క్రేజీ ఉంది. ఇటు నుంచి అక్కడ ఒక కొండని కట్ చేసి మరి రోడ్ క్రియేట్ చేశారు, అసలు సూపర్ ఉంది. ఈ కొండల మధ్యలో నుంచి వెళ్తున్నాం మనం, అసలు సూపర్ ఉంది. అక్కడంతా లోయలాగా ఉంది, ఇటు సైడ్ కొండలు, మధ్యలో రోడ్. వీళ్ళందరూ ఆగుతున్నారు, మేబీ ఒక ఫోటో గురించి అనుకుంటా. మొత్తం మట్టి ఎట్లా పడిందంటే చాలా వైటిష్ అయిపోయింది నా కెమెరా. ఫోటో గురించి ఆగాము, ఫుల్ మట్టి అయితే పడుతుంది కంట్లో. అది కేవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తా. ఎండ సుర్రు అని కాలుతుంది. దిగుతున్నాం, మట్టి పడుతుంది. సో యూటర్న్ తీసుకుని అక్కడి నుంచి రైట్ వెళ్ళాలి. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ పని చేయట్లేదు అనుకుంటా నాకు తెలిసి, అందుకని లోకల్స్ని మేము అడుగుతున్నాం ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అని రూట్. సో వాళ్ళిద్దరు మాకు చెప్పారు ఇక్కడ నుంచి బ్యాక్కి వెళ్ళి అక్కడ రైట్ టర్న్ తీసుకోవాలని చెప్పి. సో అందుకని మేము అందరం మళ్ళీ యూ టర్న్ తీసుకుంటున్నాం. ఆ చెట్టు చూడండి అసలు క్రేజీ ఉంది. ఆ సుర్గం కేవ్స్. ఇప్పుడు మనం పైనకి ఎక్కాలి, మొత్తం కొండ పైనకి వెళ్ళాలి. వచ్చేసినాం. వావ్,
సో మనం వచ్చేసాం బిర్లా సుర్గం కేవ్స్కి. సో అక్కడైతే మనకి కనిపిస్తుంది విజిటర్స్ 10 AM to 5 AM వరకు, అండ్ పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నపిల్లలకి 30 రూపీస్. ఎస్ కరెక్ట్. క్రేజీ అంటే క్రేజీ ఉంది. పడింది బైక్. ఫైనల్లీ మేము వచ్చేసాం కేవ్స్ దగ్గరికి. 280 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ క్రేజీ కేవ్స్ చూస్తున్నాం. కేవ్స్ లోపల నుంచి బండి గుహలో పెట్టిన గీతిక. ఇంకా మనం స్టార్ట్ అవుదాం ఇక్కడ నుంచి. వాళ్ళందరూ స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తాం. సో ఫైనల్లీ మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. బై. మేమైతే ఇక్కడ లైన్ అప్ అయ్యాం. అందరు రైడర్స్ వచ్చారా లేదా అని అక్కడ ఆగారు కెప్టెన్. మేమందరం లైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతాం ఇంకా లంచ్కి. అక్కడికి వెళ్ళాక చూపిస్తా. అమ్మ ఫుల్ టు ఫుల్ ఎగ్జాస్ట్ అంటే ఎగ్జాస్ట్ అయిపోయా. ఏదో ఒకటి తాగాలి లేకపోతే తినాలి. ఒక హైడ్రేషన్ బ్యాగ్ కొనుక్కోరు దేవుడా. ఆఫ్ రైడింగ్. చిన్న ఆఫ్ రైడింగ్ 1%, కానీ క్రేజీ ఉంది. ఆఫ్ రోడింగ్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఎలాంటి రోడ్లో అయినా మనం నడిపేయచ్చు అని ఒక ధైర్యం బీమా వస్తుంది. ఈ వ్యూ కూడా సూపర్ ఉంది చెప్పాలంటే. మొత్తం ఘాట్ రోడ్. వీళ్ళు మొత్తం ఎక్కడెక్కడి నుంచి ఆఫ్ రైడింగ్ చేస్తున్నారు అసలు. మళ్ళీ మేము మిగతా రైడర్స్ రావడానికి వెయిట్ చేస్తున్నాం. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మార్బుల్ కట్ చేసిన స్టోన్స్ లాగా ఉంది. దాని మధ్యలో నుంచి వెళ్తున్నాం మనం. ఎట్లా ఉందంటే కొంచెం జరిగినా కూడా అన్నీ ఇట్లా మీదకి రెండు ఇట్లా పడతాయి అన్నట్టు ఉంది. తినడానికి వచ్చాం. అయితే లంచ్కి వచ్చాం. ఇప్పుడు టైం చెప్తే మీరు అందరు నవ్వుకుంటారు. 4:37 అయింది టైము. ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు మేము
అనే ప్లేస్లో ఉన్నాము. సో ఇది హైదరాబాద్కి 320 కిలోమీటర్స్ దూరంలో ఉంది అది. అండ్ లోపలికి వెళ్ళిపోయి లంచ్ తిందాం, అంత ఎక్కువ హెవీ కాకుండా కర్డ్ రైస్ తిందాం. ఇక్కడైతే నా బైక్ వచ్చేసింది, ఫ్యూయల్ ట్యాంక్ పైప్ కొత్తది ఇంచి తెచ్చారు. సో ఫైనల్లీ బైక్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి తిన్నాం. బుడ్డి ప్లేట్లు, ఎంత బుడ్డి బుడ్డి ప్లేట్లు, ఇన్ని ప్లేట్. ఇప్పుడైతే లంచ్ తినేసాము, ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ హోటల్ నుంచి. అండ్ ఇక్కడ నుంచి దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు, నేను వెళ్తున్నప్పుడు చెప్తాను. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. డబల్ వైజర్ లేకపోతే ఇది పరిస్థితి, డబల్ వైజర్ కొనుక్కోవాలి. వాళ్ళందరూ పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడైతే మనం కర్ణాటకకి వచ్చాం. ఒక చిన్న బ్రేక్. చాలా నొప్పి వస్తుంది మెడ, ఎందుకంటే నేను ఎప్పుడు క్యామ్ ఇంకా ఇంటర్కామ్ నా హెల్మెట్కి పెట్టలేదు, చాలా వెయిట్ అనిపిస్తుంది. సో ఇది ఐస్ ప్యాక్. కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. కర్ణాటక దగ్గరికి వచ్చాము, బాగిపల్లి టోల్ గేట్. ఫుల్ ట్యాంక్. నెక్స్ట్ ఇక్కడ నుంచి పెట్రోల్ కొట్టించేసాక ఇంకా హోటల్కి వెళ్తాము. బెంగళూరు ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది. మేమైతే ఇప్పుడు బెంగళూరులోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి హోటల్ ఒక 2 కిలోమీటర్స్ ఉంది. ఒక రోజులోనే మనం 546 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. మధ్యలో ఒక లొకేషన్ మనం కవర్ చేసాము ఈరోజు. ఫైనల్లీ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఏ గాయస్, గుడ్ మార్నింగ్. సో నిన్న నైట్ మేము 12 o'clockకి అట్లా అరౌండ్ వచ్చాము సించన ప్యాలెస్కి. అది అండ్ ఇప్పుడు మేము నంది హిల్స్కి వెళ్తున్నాం. నిన్న ఫుల్ టైర్డ్ అయిపోయాం, సో అందుకని ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అరౌండ్ 6:59 అయ్యిందంట. 7 అయిపోయింది. సో లేట్ వెళ్తున్నాం నంది హిల్స్ చూడడానికి. హాయ్ బ్రో. ఓయ్ బ్రో, గుడ్ మార్నింగ్. వస్తాను నంది హిల్స్. సో అది ఇంకా స్టార్ట్ అవుదాం మన స్క్రాంఫోర్డ్ 11 పైన.